ఈ వీడియోలో నేను హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టాపిక్ కాదు, ఆల్రెడీ నేను ఇక్ష్వాకు శాతవాహనస్ డిస్కస్ చేసేసాను. అండ్ ఈరోజు కులీ కుతుబ్ షా గురించి, కుతుబ్ షాహీ డైనాసిటీ. సో నేను నా ఓన్ నోట్స్ రాసుకున్నవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ దిస్, బై వాచింగ్ ఎంటైర్ సిరీస్, అంటే కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి ఎంటైర్ డైనాసిటీ చూసిన తర్వాత మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే మెయిన్గా వీళ్ళ క్యాపిటల్ ఏంటి, ఫౌండర్స్ ఎవరు, ఇంపార్టెంట్ పోయిట్స్ ఎవరు ఈ ఆథర్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏంటి. సో మనం ఏం చదువుతామండి మెయిన్గా ఏ హిస్టరీలో అయినా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో నేను ఈ కుతుబ్ షాహీ డైనాసిటీలో కూడా మొత్తం ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, అసలు కుతుబ్ షాహీ అంటే ఎవరు, ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ దేర్, అండ్ నెక్స్ట్ పొలిటికల్ హిస్టరీ, ఏ సుల్తాన్ తర్వాత ఎవరు వచ్చారు, ఫౌండర్ ఎవరు, ఎవరితో వార్స్ జరిగింది, వాళ్ళ తర్వాత ఎవరు, వాళ్ళ సన్న లేక వాళ్ళ సన్నిన్ లా ఎవరు థ్రోన్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆఫ్టర్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విల్ డిస్కస్ తర్వాత పొలిటికల్ రీఫార్మ్స్, లైక్ డిఫరెంట్ రీఫార్మ్స్ తీసుకొస్తారు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ నేమ్ అనేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ నేమ్ అని అనేవాళ్ళు, వాళ్ళ కోర్ట్ గార్డియన్స్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటి జస్ట్ ఎవరెవరు రూలర్స్ అని తెలుసుకోవడం కాదు, ఏ రూలర్స్ ఏ రీఫార్మ్స్ తీసుకొచ్చారు, దట్ టు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్. దాని తర్వాత ఈవెన్ ఎకనామిక్స్ అండి, ఈవెన్ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎలా ఫ్లోరిష్ అయ్యాయి, అగ్రేరియన్ సిస్టమ్ ఎలా ఫ్లోరిష్ అయింది, గోల్కొండ ఎందుకు ఫేమస్, ఈవెన్ వజ్రకరూర్ ఈస్ ఫేమస్ ఫర్ డైమండ్స్, టెక్స్టైల్స్ ఎలా ఉండేవి. సో ప్రతి బిట్ పిన్ బై పిన్ చూసుకుంటేనే మనం ఎక్కడి నుంచి బిట్స్ అడిగినా వీ క్యాన్ సాల్వ్. అండ్ నెక్స్ట్ సోషల్ కండిషన్స్, సోషల్ రిలీజియస్ కండిషన్స్, అంటే సెక్యులర్గా ఉండేవాళ్ళ, ఏ క్యాస్ట్ ఫాలో అయ్యేది, సతీ అనే అలాంటివి ఉండేవా లేదా. దాని తర్వాత లిటరేచర్, ఇప్పుడు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ చదువుతున్నాము, ఈవెన్ సాంస్క్రిట్, ఇవన్నీ లాంగ్వేజెస్ ఎలా ఫ్లోరిష్ అయ్యాయి. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ కాజ్ ఎలా వచ్చింది, ఆరిజిన్ అన్నట్టు. సో ఇప్పుడు పర్షియన్ లాంగ్వేజ్, ఈవెన్ కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ పర్షియన్. సో ఇంకా పర్షియనే కాకుండా హిందీ లిటరేచర్ ఫాలో అయ్యే వాళ్ళ, తెలుగుని ఎంకరేజ్ చేసేవాళ్ళ, వాళ్ళ కోర్టులో ఎవరు ఉండేవాళ్ళు, ఈవెన్ ఏమన్నా ఇప్పటికీ నిలిచిపోయిన ఏమన్నా రైటింగ్స్ ఏమన్నా ఉన్నాయా, అలా మొత్తం చదివితేనే విల్ నో అబౌట్ కంప్లీట్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇలా మనం ఓన్లీ కుతుబ్ షాహీ డైనాసిటీనే కాదు, ఏ డైనాసిటీ గురించి చదివినా, కాకతీయ గురించి చదివినా, ఇక్ష్వాకుస్ గురించి చదివినా, ఆర్ఎల్స్ విజయనగరం గురించి చదివినా, ఎవరి గురించి చదివినా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చదవాలి. పొలిటికల్ వాళ్ళు పొలిటికల్గా ఎలా ఎవరితో ఎవరు థ్రోన్ తీసుకున్నారు, దాని తర్వాత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేశారు, ఎకనామిక్ చేంజెస్ అండ్ ఎకానమిక్ కండిషన్ ఎలా ఉండేది, రిలీజియన్స్ కండిషన్స్ ఎలా ఉండేది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, లిటరేచర్ కూడా ఎలా ఉండేది అని. ఇవన్నీ ఒక 4 to 2 hours చదివితే నెక్స్ట్ టైం రివిజన్ అప్పుడు 1 hour, ఇంకో టైం రివిజన్ అప్పుడు ½ an hourలో అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ దట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ కుతుబ్ షాహీ. నౌ లెట్స్ స్టార్ట్ ద ఏజ్ ఆఫ్ కుతుబ్ షాహీ అండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏ డైనాసిటీ అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి కింగ్డమ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అడ్డంకి, శాతవాహనాస్ యొక్క క్యాపిటల్ ఏంటి. సో అలా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, అలా ఎలానో ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ అంటే గోల్కొండ. సో రిమెంబర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఫ్యాక్చువల్ గ్రూప్ 2, గ్రూప్ 1, ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా ఈవెన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ కాబట్టి మెయిన్ ఫస్ట్ ఫ్యాక్చువల్ థింగ్ గోల్కొండ. ఇట్ ఈస్ ప్రీవియస్లీ కాకతీయస్ కాల్డ్ దిస్ యాజ్ గొల్లలకొండ. సో కన్ఫ్యూజ్ చేయడానికి గొల్లలకొండ అని ఇస్తారు, మనం గోల్కొండ కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. గొల్లలకొండ ఆర్ గోల్కొండ ఈజ్ సేమ్. కళ్యాణి చాళుక్యల్స్ రెఫర్డ్ గోల్కొండ యాజ్ మంగల్దార్. మ్యాక్సిమం ఇది అడగకపోవచ్చు, బట్ కుతుబ్ షాహీస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ గోల్కొండ, మొహమ్మద్ నగర్. కుతుబ్ షాహీస్ ఆర్ తెలుగు ముస్లిమ్స్. సో కంప్లీట్లీ ముస్లిమ్స్ కాదు, తెలుగు ముస్లిమ్స్. అంటే ఈవెన్ దే అడాప్టెడ్ తెలుగు ఇన్ దేర్ కోర్ట్ లాంగ్వేజెస్లో కూడా ఎవ్రీథింగ్. కుతుబ్ షాహీస్ ప్రమోటెడ్ కల్చరల్ యూనిటీ ఇన్ ఆంధ్రదేశ. డిఫరెంట్ కల్చరల్, ఈవెన్ మొహరం వాళ్ళ అఫీషియల్ ఫెస్టివల్ అయినా కూడా హోలీ, ఉగాది అలాంటి ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేయడానికి స్టార్ట్ చేసేవాళ్ళు.
ఆర్ షియా ముస్లిమ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసి మొఘల్స్ ఆర్ సున్నీ ముస్లిమ్స్. మొఘల్స్ వీళ్ళు సెంటర్లో ఉండేవాళ్ళు. ఇక్కడ రీజనల్లో ఎవరున్నారు అంటే షియాస్. సో వీళ్ళిద్దరికీ కూడా కాన్ఫ్లిక్ట్ అయ్యేది. సో కుతుబ్ షాహీ డైనాసిటీ ఏ ముస్లిమ్స్ అంటే షియా ముస్లిమ్స్. తెలుగు పోయిట్ సేస్ థో దే ఆర్ ముస్లిమ్స్ దే ఆర్ బ్లెస్డ్ బై హిందూ గాడ్స్. ఎస్, ఈ ఒక పోయట్ అండి. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ పర్షియన్. సో ఈ క్వశ్చన్, ఈ స్మాల్ టాపిక్స్ చదవడం వల్ల మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కుతుబ్ షాహీ ఈజ్ గోల్కొండ. అండ్ వాట్ టైప్ ఆఫ్ ముస్లిం దే ఆర్ సున్నీసా షియాస్ అంటే షియాస్. అండ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దెమ్ ఈజ్ పర్షియన్. ఫౌండర్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ? సుల్తాన్ కులీ. రేపటి రోజున సలీం కులీ అని కూడా ఇవ్వచ్చు. సో రిమెంబర్, సుల్తాన్ కులీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇలా ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్. మీకు ఎవరన్నా ఫౌండర్స్ తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ రిమెంబర్, క్రొనాలజీ కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే సైమా అవార్డ్స్ మనకు గుర్తుండాలి. సైమా, బట్ ఎక్స్ట్రా ఎం అండ్ ఏ యాడ్ చేయండి. అండ్ ఫస్ట్ ఈజ్ సుల్తాన్ కులీ, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అండ్ వీళ్ళ తర్వాత కుతుబ్ షాహీ డైనాసిటీ, అంటే డైనాసిటీ ఏమి ఎండ్ అవ్వదు, కులీ ఫ్యామిలీ నుంచి కాకుండా కుతుబ్ షాహీస్ వచ్చి రూల్ చేస్తారు, సన్ ఇన్ లా అలా. సో ఇక్కడ నుంచి కులీ కుతుబ్ షాలు. దాని తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసీన్ థనీషా. సో రిమెంబర్, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్మాల్ రూలర్ అండి, జంషద్ కులీ అని. ఓన్లీ ఫర్ 5 to 7 years మాత్రమే రూల్ చేస్తారు. సో రిమెంబర్, సైమా అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. బట్ ఎస్కి ఐకి మధ్యలో వీ హ్యావ్ ఎ జంషద్ కులీ కుతుబ్ షా అండ్ ఓన్లీ 4 members బిలాంగ్స్ టు కులీ ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫ్రమ్ కులీ ఫ్యామిలీ. సో మనకు అడగచ్చు, ఎవ్రీ వన్ కులీ కుతుబ్ షా కులీ డైనాసిటీ నుంచే వచ్చారు అని. సో వి డోంట్ సే ఇట్ యాజ్ కులీ కుతుబ్ షా డైనాసిటీ, వీ కాల్ ఇట్ యాజ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. సో బ్యాక్గ్రౌండ్ ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఐ వాంట్ టు సే అసలు వీళ్ళు ఎవరు, కుతుబ్ షాహీలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడా లేనిది ఎందుకు గోల్కొండలని ఎస్టాబ్లిష్ చేశారంటే దేర్ వర్ 2 tribes ఇన్ ఇరాన్. బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనకైనా ఆరిజిన్స్, మన బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటుంది, మనకే తెలియకుండా మన యాన్సిస్టర్స్ గురించి స్టోరీ కనుక్కుంటే విల్ కమ్ టు నో వీ టు హ్యావ్ ఏ హిస్టరీ అన్నట్టు. వీళ్ళ కులీ యొక్క హిస్టరీ ఏంటి అంటే, అక్కడ ఇరాన్లో టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉండేవాళ్ళు. సమ్ అక్నుల్ అండ్ కుర్కునేల్. ఈ కుర్కునేల్ వాళ్ళు ఓడిపోయారు. దెర్ వాజ్ ఎ వార్ బిట్వీన్ దెమ్ ఆల్వేస్. కుర్కునేల్ ట్రైబ్స్ వాజ్ డిఫీటెడ్. దెన్ దే ట్రావెల్ టు ఇండియాకి వచ్చారు. హెడ్ ఆఫ్ కుర్కులీన్ ఈస్ కులీ, ఈయననే. దే కేమ్ టు ఇండియా అండ్ ఈ కులీ సమ్ డిఫరెంట్ సమ్ ఇండియాకి వచ్చిన తర్వాత హీ వెంట్ టు నార్త్లోనే సెటిల్ అయ్యారు. బట్ ఆఫ్టర్ బహమనీ కింగ్డమ్, మనం ఇవన్నీ తెలుసుకోవాలండి. బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి గోల్కొండలో ఆయన స్థిరపడ్డాడు. సో అండర్స్టాండ్, అక్కడెక్కడో ఇరాన్లో గొడవ అయినందుకు ఇండియాలో వచ్చి సెటిల్ అయినాడు. ఇండియాలో కూడా నార్త్లో ఉండేవాళ్ళు, బట్ కింద సౌత్లో బహమనీ కింగ్డమ్ ఆల్ ముస్లిం రూలర్స్ వాళ్ళు డివైడ్ చేసుకున్నప్పుడు ఆ బహమనీ కింగ్డమ్లో ఈయన పని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకు ఒక డైనాసిటీ ఇచ్చారు. ఆ డైనాసిటీ ఏది అంటే గోల్కొండ. సో కులీ ఎస్కేప్ టు నార్త్ ఇండియా విచ్ వాజ్ రూల్డ్ బై లోడీ డైనాసిటీ. దేర్ ఆర్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ లోడీ డైనాసిటీ. దెన్ అగైన్ కులీ కమ్స్ టు గుల్బర్గా. చూసారా, గుల్బర్గా రూల్డ్ బై బహమనీ సుల్తాన్. మొహమ్మద్ షా, హిస్ ప్రైమ్ మినిస్టర్, అపాయింటెడ్ కులీ యాజ్ ఎ బాడీ గార్డ్ ఆఫ్ మొహమ్మద్ షా. కులీ బిలాంగ్స్ టు హమ్దాన్ డైనాసిటీ. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. కులీ బికమ్ ద కమాండర్ అండ్ గవర్నర్ ఆఫ్ కొండగల్. అండ్ ఒక్కసారి బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత 5 parts లాగా బీదర్, బేద్ అలా డివైడ్ అయిపోయింది కదండి. బీదర్, గోల్కొండ ఈయన డైనాసిటీకి ఇచ్చేశారు. హూ ఇస్ దట్? సుల్తాన్ కులీ. సో ఇప్పటి నుంచి పొలిటికల్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సుల్తాన్ కులీ ఫస్ట్ రూలర్. ఇన్ 1518 హీ వాజ్ డిఫీటెడ్ బై, ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన ఫస్ట్ టైం వచ్చి డైరెక్ట్గా ఏం రూలర్ అయిపోలేదు. ఈయన బహమనీ కింగ్డమ్ కింద గవర్నర్ లాగా, ఇన్ ద సెన్స్ అలా ఉన్నప్పుడు హీ వెంట్ టు వార్ విత్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గాన్. సో ఇది అడుగుతారండి, హూ ఫాట్ విత్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ బ్యాటిల్ ఆఫ్ గాన్. బహమనీ కింగ్డమ్తో అయినా కూడా సుల్తాన్ కులీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ వార్.
కులీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బడే మాలిక్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా. హిజ్ నిక్ నేమ్ కులీ బిల్ట్ గోల్కొండ ఫోర్ట్ బట్ కంప్లీటెడ్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా. స్టార్టెడ్ బట్ కంప్లీటెడ్ బై ఇబ్రహీం కులీ. కులీ కాన్క్వర్డ్ ఫోర్ట్స్. సో ఈయన కాన్క్వర్ చేసిన ఫోర్ట్స్ ఏంటి? మనల్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఖమ్మం, మెతుకు, పన్నగల్లు, దేవరకొండ, కొండపల్లి. కులీస్ ఎనిమీస్. ప్రతి ఒక్కరికి మనం ఏం చూసుకోవాలండి, ఏ డైనాసిటీలో ఉన్నా నా ఫ్రెండ్ ఎవరు, నా ఎనిమీ ఎవరు, నాతో ఎక్కువ గొడవ పడేది ఎవరు, తక్కువ గొడవ పడేది ఎవరు, అలా. కులీస్ ఎనిమీస్ ఆర్ షీతా ఖాన్. కులీ డిఫీటెడ్ షీతా ఖాన్ అండ్ ఆక్యుపైడ్ ఖమ్మం. కులీ హ్యాడ్ 6 sons. ఇప్పుడు ఈ 6 sonsలో అందరు ఇంపార్టెంట్ కాదు, 2 sons ఆర్ ఇంపార్టెంట్, జంషద్ కులీ అండ్ ఇబ్రహీం కులీ. జంషద్ కులీ కిల్డ్ కులీ. సో వాళ్ళ డాడీని ఆయననే చంపేశారు, వాళ్ళ కొడుకే చంపేసినాడు. ఎందుకు? థ్రోన్ తీసుకోవాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 99 in 1541 కేమ్ టు పవర్ జంషద్ కులీ. సో జంషద్ కులీ సెకండ్ రూలర్ అన్నాను కానీ, బట్ హీ రూల్డ్ ఓన్లీ ఫర్ 7 years. హీ వాజ్ వెల్కమ్డ్ బై అహ్మద్ నగర్ సుల్తాన్స్ వైఫ్ బిల్కిస్. ఇబ్రహీం ర్యాన్ అవే అండ్ సెటిల్డ్. ఇంకా వీళ్ళిద్దరికే రైవల్రీ, నువ్వు అవుతావా కింగ్, నేను అవ్వాలా, నువ్వు అవ్వాలా కింగ్, నేను అవ్వాలా అని. సో జంషద్ కులీ ఏమో వాళ్ళ నాన్నే చంపేశాడు. సో ఆ భయంతో ఇబ్రహీం కులీ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హీ ర్యాన్ అవే టు హంపి. లెర్నడ్ తెలుగు, సాంస్క్రిట్ అండ్ అలియా. అందుకే ఈయన పీరియడ్లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా వన్ ఆఫ్ ద గ్లోరియస్ పీరియడ్ అని అంటారు. ఆయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా హంపీకి వెళ్ళి తెలుగు, సాంస్క్రిట్ అండ్ అన్ని విద్యలు నేర్చుకొని వచ్చాడు. ఇబ్రహీం ఈజ్ కాల్డ్ యాజ్ మల్కీ బారం నిక్ నేమ్స్. అండ్ బట్ జంషద్ కులీ కుతుబ్ షా ఈజ్ డైడ్ విత్ టీబీ. ఇక్కడ సరిగ్గా ప్రింట్ పడలేదు. దెన్ సుభాన్ కులీ సన్ చెప్పాను కదండి, హీ సన్ ఆఫ్ మేడ్ ద కింగ్. బట్ ఇబ్రహీం, బిల్కీ అండ్ సుభాన్ వాజ్ కిల్డ్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా రూలర్గా అవుతాడు. సో అర్థం అవుతుందా అండి స్టోరీ? ఎక్కడో ఉండే ఇరాన్ వాళ్ళు, ఒక స్మాల్ రివ్యూ లాగా, ఎక్కడో ఉండే ఇరాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళు అయిన తర్వాత బహమనీ కింగ్డమ్లో వాళ్ళు ఎంటర్ అయ్యి, బహమనీ కింగ్డమ్ డిస్ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత గోల్కొండలో వచ్చి సో సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎస్టాబ్లిష్ చేసి, సుల్తాన్ కులీ కుతుబ్ షా మంచిగానే రూల్ చేస్తున్నాడు. కానీ ఆయనకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ డాడీనే చంపేసి ఒక ఆయన పవర్లోకి వచ్చాడు. ఆ వచ్చిన పవర్లో ఉండే పర్సన్ టీబీ వల్ల చనిపోయినాడు. వాళ్ళ సన్ రూలింగ్ చేద్దాము అనే లోపల ఈ బ్రదర్ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ ఆ సన్ని చంపేసి రూలింగ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ రూలింగ్లో వచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో నేను ఫాస్ట్గానే చెప్తున్నా, స్లోగా చెప్తున్నా, కాన్సన్ట్రేట్. స్టోరీ ఇట్స్ జస్ట్ మన ఫ్యామిలీలో జరిగే స్టోరీ లాగానే. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం ఎలా గొడవ పడతామో అప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ కింగ్ స్థానం కోసం. ఇన్ మెమొరీ ఆఫ్ హిస్ ఫాదర్ హీ డొనేటెడ్ 2000 gold coins టు పూర్ పీపుల్. సో హీఈస్ చాలా హ్యుమానిటీ ఉన్న పర్సన్ అన్నట్టు. హిస్ ఏజ్ ఈస్ కాల్డ్ ఎస్ గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ. సో అండర్ హూస్ కింగ్ రూల్ గోల్కొండ హ్యాస్ గోల్డెన్ ఏజ్ అని అడిగితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈజ్ ద ఫస్ట్ సుల్తాన్ హూ రిసీవ్డ్ ద టైటిల్ షా. సో ఇది ఒక పాయింట్. షా టైటిల్ వాజ్ గివెన్ టు విచ్ రూలర్? హీ స్ట్రెంథెన్డ్ లా అండ్ ఆర్డర్. ఫ్రెయిస్టా ఇస్లామిక్ స్కాలర్ అప్రిషియేటెడ్ ద కండిషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో ఎంత ప్రాస్పరస్గా ఉండేది, ఎంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు పూర్ కోసం. హీ వాజ్ అన్ సింపతి ఉన్న పర్సన్ అని. ఫ్రెయిస్టా ఇస్లామిక్ స్కాలర్ అప్రిషియేటెడ్ ద కండిషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడో బయట వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేలాగా. ఇబ్రహీం ప్లేడ్ మీడియేటర్ రోల్ ఇన్ బిట్వీన్ ఆల్ డెక్కన్ సుల్తాన్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే కాన్ఫ్లిక్ట్స్ తక్కువ చేసి పీస్ మెయింటైన్ చేసే పర్సన్ అని. ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్. సో వాళ్ళ ఫాదర్ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ గాన్లో ఎవరున్నారు అంటే హిస్ ఫాదర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. అదే తల్లికోట బ్యాటిల్లో ఎవరున్నారు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. బ్యాటిల్ ఇన్ 1565 టుక్ ప్లేస్ ఇన్ తల్లికోట, బ్యాంక్ ఆఫ్ రివర్ తుంగభద్ర. సో ఇది ఇంకో రివర్. తల్లికోట ఆన్ విచ్ రివర్ అంటే తుంగభద్ర. ఫ్రమ్ 1 month. నెక్స్ట్ పాయింట్ ఈస్ Darya Himmad Shah Berar Sultan is not part of Tallikota battle. This is not so important. Hussain Nizam Shah, Sultan of Ahmednagar, killed
అలియా రామరాయ. హిస్ హెడ్ వాస్ కట్ అండ్ షోడ్ టు పీపుల్. వై ఇబ్రహీం ఈజ్ పార్ట్ ఆఫ్ తల్లికోట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వై ఇబ్రహీం ఈజ్ పార్ట్ ఆఫ్. ఇది కొంచెం అవుట్ అండి, బట్ అక్కడ మనం బహమనీ కింగ్డమ్ చదివేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి ఈ పాయింట్స్. వై ఇబ్రహీం ఈజ్ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్. బికాస్ జగదేకరావు ఫ్యూడేటర్ ఆఫ్ ఇబ్రహీం రెబల్డ్ ఆన్ ఇబ్రహీం. ఆయన ఎందుకు ఈయన తల్లికోట బ్యాటిల్ ఎందుకు పార్ట్ తీసుకున్నాడు అంటే ఆయన ఫ్యూడేటర్ అగెయిన్స్ట్గా ఉన్నాడు కాబట్టి. సో ఆయన ఫ్యూడేటర్ ఇంకెవరికి సపోర్ట్ చేస్తుంటారు? ఆబ్వియస్లీ శ్రీకృష్ణదేవరాయ. సో హీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ అండ్ డిఫీట్ దిస్ పర్సన్ జగదేకరావు. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ హూ ఈజ్ ద పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ అంటే నేను అక్కడెక్కడో జరిగిన తల్లికోట బ్యాటిల్కి ఇక్కడున్న మన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఎందుకు రీజన్ అంటే ఆయన ఫ్యూడేటర్ అగెయిన్స్ట్గా ఉన్నాడు కాబట్టి నేను ఆ ఫ్యూడేటర్ మీద రివెంజ్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ ఆయనని ఖతం చేయాలి అని హీ ఎంటర్డ్ ఇన్ టు తల్లికోట బ్యాటిల్. ఓకే, ఆయన వైఫ్ ఎవరు అంటే భగీరథి. సో ఇక్కడ అర్థమవుతుందండి, షీ ఈజ్ అన్ హిందూ. భగీరథి. సన్ ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. వాళ్ళ డాటర్ ఎవరు? హస్బెండ్ ఈజ్ హుస్సేన్ అలీ ఖాన్. ఈయన హుస్సేన్, ఇక్కడ చూసారా హుస్సేన్, ఈయన కోసమే యాజ్ ఎ గిఫ్ట్ వాళ్ళ సన్ ఇన్ లాకి గిఫ్ట్ లాగా హీ బిల్టెడ్ హుస్సేన్ సాగర్. సో హుస్సేన్ సాగర్ ఈజ్ బిల్ట్ బై ఇబ్రహీం అండ్ గేవ్ నేమ్ ఆఫ్ సన్ ఇన్ లా హుస్సేన్ అలీ ఖాన్. సో అడుగుతారండి, హుస్సేన్ ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని. నో, వాళ్ళ డాటర్ యొక్క హస్బెండ్కి హీ గేవ్ ఎ గిఫ్ట్. అండ్ నెక్స్ట్, ఇబ్రహీం ఈజ్ ఎ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ డెక్కని ఉర్దూ. హీ ఈజ్ కాల్డ్ యాజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్. హూ ఈజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ అంటే ఉర్దూ లిటరేచర్ని బాగా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి అని చేసిన, అంటే చేజ్ అంటే ఏదో రన్నింగ్ అలా కాదు, అంటే కుతూహలం అంటారు కదండి, చదవాలి ఇంకా తెలుసుకోవాలి అని. హూ ఈజ్ హీ అంటే ఇబ్రహీం. హీ ఈజ్ లైక్ మన అక్బర్, మన ఇండియన్ హిస్టరీలో అక్బర్ లాగా హీ ఈజ్ దట్ పర్సన్. హీ స్టార్టెడ్ న్యూ ఫెయిత్ కాల్డ్ చౌరాసియా. సో ఇది ఒక బిట్. సో చూసాడా ఎన్ని బిట్స్. చౌరాసియా. ఇబ్రహీం రూల్ గోల్కొండ ఈజ్ కాల్డ్ as సెకండ్ ఈజిప్ట్. ఇబ్రహీం రూల్ ఇన్ గోల్కొండ ఈజ్ కాల్డ్ as సెకండ్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఈజిప్ట్. సెకండ్ ఈజిప్ట్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ. సెకండ్ ఈజిప్ట్ ఏది అంటే గోల్కొండ. హూ ఈజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ స్టార్టెడ్ ఎ న్యూ ఫెయిత్ కాల్డ్ as చౌరాసియా అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ హ్యాస్ బిల్డ్ హుసేన్ సాగర్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ ఈజ్ భాగమతి కాదండి, వాట్ భగీరథి ఈజ్ వైఫ్ ఆఫ్ హూమ్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ ఈజ్ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో చూసారా ఎంత ఫేమస్ ఈయన. ఇబ్రహీం బిల్డ్ గ్రేట్ ఆర్కిటెక్చర్. ఈయన కట్టినది ఏంటంటే హీ కంప్లీటెడ్ గోల్కొండ ఫోర్ట్. వాళ్ళ డాడీ కన్స్ట్రక్షన్ చేసిండేది హీ కంప్లీటెడ్. హూ స్టార్టెడ్ అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. హీ బిల్డ్ 87 పేట్ల బుర్జీ, మూస బుర్జీ ఎక్సెట్రా. అయాన్స్ అండ్ 8 దర్వాజాస్ అండ్ 8 దర్వాజాస్ కట్టంట గోల్కొండ ఫోర్ట్కి. ఏంటది? పంటల చేరు గేట్, ఇప్పుడు మనం గోల్కొండకి వెళ్తే 8 గేట్స్ చూస్తాం. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ గేట్ ఏంటి అంటే ఫతే గేట్. 8th గేట్ విచ్ వాజ్ స్ట్రాటజికలీ బిల్ట్ వాజ్ ఫతే గేట్. సో అడిగితే ఈ గేట్ గురించి అడగచ్చు. హీ బిల్ట్ ఇబ్రహీం పట్నం, ఇబ్రహీం భాగ్, కూల్ భాగ్, లంగర్ హౌస్ ఎక్సెట్రా. హీ బిల్డ్ పురాణా పూల్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ మూసీ రివర్ హైదరాబాద్లో పాస్ అవుతుంది. దాని మీద ఒక పూల్ కన్స్ట్రక్షన్ చేసినది. పురాణా పూల్ ఎవరు కన్స్ట్రక్షన్ చేసినారు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎవరి కోసం చేశారంటే ఫర్ హిస్ సన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి అల్లుడికేమో హుసేన్ సాగర్, కొడుక్కేమో పురాణా పూల్. ఎందుకు చేశాడంటే ఈయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. హూ ఈజ్ షీ అంటే భాగమతి. మనం మూవీ చూసింటాం. ఆ భాగమతి హూ లీవ్స్ ఇన్ చెంచల్లా విలేజ్, అదర్ సైడ్స్ ఆఫ్ మూసీ రివర్. సో అక్కడ నుంచి వెళ్ళడానికి లేటర్ హీ మ్యారీడ్ టు భాగమతి. ఫ్రెంచ్ ట్రావెనర్ సేస్ పురాణా పూల్ ఇస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో కంపేర్డ్ పురాణా బ్రిడ్జ్ విత్ ఎ పాయింట్ న్యూ బ్రిడ్జ్ ఆఫ్ ఫ్రాన్స్. వాళ్ళ ఫ్రాన్స్లో ఒక బ్రిడ్జ్ ఇలాంటిదే ఫేమస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్రిడ్జ్తో కంపేర్ చేశారు. ఎవరు అంటే ట్రావెనర్. డిస్కవర్డ్ కోహినూర్ డైమండ్ ఇన్ కొల్లేరు మైన్స్ ఆఫ్ గుంటూర్. ట్రావెనర్. తెలుగు పోయిట్
ఇప్పుడు ఆయన పీరియడ్లో ఒక ఫేమస్ తెలుగు పోయిట్ ఎవరు అంటే కందుకూరి రుద్రకవి. సో ఇదొక పాయింట్. కందుకూరి రుద్రకవి ఈజ్ అండర్ విచ్ డైనాసిటీ రూలర్, అంటే ఏ కోర్ట్లో ఉండేవాడు? కుతుబ్ షాహియా, కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షాహియా, ఇబ్రహీం కులీ కుతుబ్ షాహియా, ఇబ్రహీం కులీ కుతుబ్ షాహి. కందుకూరి రుద్ర కవి రోడ్ నిరంకుశో పాఖ్యానం, సుగ్రీవ విజయం చూసారా ఎలాంటివి? సుగ్రీవుడు వాట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హనుమాన్, వాళ్ళకి అంటే హిందూకి సంబంధించిన అలాంటివి కూడా ఆయన కోర్టులో ఉండే ఒక పర్సన్ కందుకూరి రుద్రకవి రాసినందుకు, ఫర్ విచ్ హీ రిసీవ్డ్ చింతపాలెం విలేజ్ యాజ్ అగ్రహార, అడ్డంకి గాంధార్ అడ్డంకి గాంధార్ రోడ్, తప్తి సంహరణ పక్యం. సో ప్లీజ్ అండి, మై ప్రొనౌన్సియేషన్ మైట్ బి రాంగ్, సో మీరే ఒకసారి పాస్ చేసుకోండి, చూసుకోండి. డెడికేటెడ్ టు ఇబ్రహీం, ఫ్యూడేటర్ ఆఫ్ ఇబ్రహీం. డిఫరెంట్ ఫ్యూడేటర్స్. ఈ ఫ్యూడేటర్లో ఒక ఫ్యూడేటర్ అగెయిన్స్ట్ చేశాడనే హీ వెంట్ టు తల్లికోట బ్యాటిల్. ఆయన ఉన్నప్పుడు పోయిట్, ఇంకో పోయిట్ ఎవరు అంటే పొనగంటి తెలంగాణ రాయుడు రోడ్ యాయుద్ధి చరిత్ర. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి, బికాజ్ నా నోట్స్ కాబట్టి నేను ప్రతిసారి చూసుకుంటూ ఉండొచ్చు. నేను ఇలా అండర్లైన్ చేసిన పాయింట్స్, ఇప్పుడు సర్కిల్ చేసిన పాయింట్స్ ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి. కమాండర్ ఆఫ్ ఇబ్రహీం మురారీరావు లూటెడ్ అహోబిలం నరసింహ స్వామి టెంపుల్ అండ్ ప్రెజెంటెడ్ ద వెల్త్ టు ఇబ్రహీం బై సీయింగ్ దట్ ఇబ్రహీం డైడ్. సో చూసారా వై ఇబ్రహీం డైడ్ అంటే, ఆయన అంత సెక్యులర్గా అన్నీ ప్రమోట్ చేస్తా అంత సెక్యులర్గా ఉండే పర్సన్. ఆయన ఆఫీస్లో కూడా తెలుగు వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది హౌ కెన్ యూ థింక్ అబౌట్ మీ లైక్ దట్ అని మీరు ఎలా అనుకున్నారో? అక్కడ ఉండేది మీరు లూట్ చేసుకొని వచ్చి నాకు ఇస్తే నేను ఆనందంగా ఫీల్ అవుతాను అని ఈ వెంట ఇంటూ డిప్రెషన్ అండ్ హీ డైడ్. సో చూసారా ఎంత గ్రేట్ పర్సన్ హీస్ ఇబ్రహీం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ, ఈయనది గోల్డెన్ ఏజ్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. గోల్కొండ ఎక్సెల్డ్ ఇన్ లిటరేచర్, ఆర్చరీ, వార్స్, సెక్యులర్ సుల్తాన్ యాజ్ హీ వాజ్ బ్రాటప్ బై హిందూ మదర్ భగీరథి. సో చూసాం కదండి మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క వైఫ్ భగీరథి పెంచింది కాబట్టి హిమ్సెల్ఫ్. సో సెక్యులర్, హిందూస్ ముస్లిమ్స్ అందరూ భాయ్స్ అనుకునేలాగా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా హిమ్సెల్ఫ్ ఇస్ అ సింగర్, పోయెట్, రోట్ మెనీ సాంగ్స్. కలెక్షన్ ఆఫ్ హిస్ సాంగ్ ఈస్, ఆయన ఓన్ సాంగ్ ఏంటి అంటే కులియత్ కులీ, సూఫీ సాంగ్. వీళ్ళు సూఫీస్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా రోడ్ దిస్ సాంగ్స్ విత్ పెన్ కాల్డ్ మనీ. సో ఇది కూడా అడుగుతారు, హిస్ పెన్ మనీ, లని, వనీ అని. సో మనీ. బిల్ట్ హాస్పిటల్ ఫర్ పూర్ కాల్డ్ దార్ ఉల్ షిఫా. హీ బిల్ట్ గోడా మహల్, చాంద్ మహల్ అండ్ కూడా మహల్. సో చూసారా ఎన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఇప్పుడు చార్మినార్ ఎవరు కట్టినారు, హుస్సేన్ సాగర్ ఎవరు కట్టినారు, పురాణా పూల్ ఎవరు కట్టారు, గోడా మహల్ ఎవరు కట్టారు, చందన్ మహల్ ఎవరు కట్టారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇన్ గోల్కొండ సిటీస్, ప్లేగ్ డిసీజ్ అక్కడ్ అండ్ మెనీ పీపుల్ డైడ్. సో అప్పుడు ప్లేగ్ వచ్చింది, అంటే ప్లేగ్ అంటే ర్యాట్స్ వల్ల డిసీజెస్ వచ్చి చాలామంది చనిపోతున్నారు అన్నప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మినిస్టర్స్ మీర్ మొమీన్ అస్త్రబాడి. సో మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, నాది కూడా సెకండ్ రీడింగే. సో మీరు ఒక 2-3 టైమ్స్ చదివే కొద్దీ వాళ్ళ పేరు ఫెమిలియారిటీ అయితే వస్తుంది. మీర్ మొమీన్ అస్త్రబాడి అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఇరాన్. ఇన్ ఇరాన్ దెర్ ఈస్ ఎ మాన్యుమెంట్ కాల్ ఇస్ఫహాన్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా టోల్డ్ టు హిస్ ప్రైమ్ మినిస్టర్, ఎవరికి? మీర్ మొమీన్ అస్త్రబాడి, టు బిల్డ్ మాన్యుమెంట్ ఇన్ మెమోరీ ఆఫ్ ద పీపుల్ డైడ్ విత్ ప్లేగ్. అక్కడ మన కింగ్డమ్లో ప్లేగ్ కోసం చాలామంది చనిపోతున్నారు కదా, వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అని. సో హీ హ్యాస్ దిస్ ప్రైమ్ మినిస్టర్ టు బిల్డ్ ఎ మాన్యుమెంట్ విచ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇన్ ద వరల్డ్. అప్పట్లో గ్రేట్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ అని. సో చార్మినార్ వాజ్ బిల్ట్ సిమిలర్ టు ఇస్ఫహాన్ ప్యాలెస్. సో అర్థమైందా అండి ఇప్పుడు చార్మినార్ ఎందుకు వచ్చిందని? ఈ చార్మినార్ ఎన్ని ఫ్లోర్స్ అంటే 4 floors అండ్ 149 steps ఉంటాయి. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగినారు, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి చార్మినార్కి? 4 floors 149 steps.
It was built with granite, limestone, mortar and marble. Charminar is a great example of Indo-Persian architecture. సో అడుగుతారు ఇండో బ్రిటిష్ ఆర్కిటెక్చరా, ఇండో పర్షియన్, ప్యూర్ హిందూ ఆర్కిటెక్చర్ అని. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్మినార్ ఆఫ్టర్ కంప్లీటెడ్. ప్లీజ్ ఫిల్ ద గోల్కొండ సిటీ విత్ పీపుల్. అంతమంది ఇక్కడ చనిపోతుంటే ఐ వాజ్ అనేబుల్ టు సీ. సో ప్లీజ్ ఫిల్ ద గోల్కొండ సిటీ విత్ పీపుల్. హౌ రివర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫిషెస్. ఇన్ ద సేమ్ ఇయర్ 1592 డిసైడెడ్ టు బిల్డ్ ద సిటీ భాగ్యనగర్. సో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. భాగ్యనగర్, చార్మినార్, హుసేన్ సాగర్, పురాణి పుల్, నంబర్ ఆఫ్ బిట్స్. భాగ్యనగర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as భాగ్నగర్. Muhammad Quli Qutub Shah built many courts called as Dad Mahal. In 1605, Muhammad Quli Qutub Shah gave permission to Dutch East India Company. మన ఇండియాలో ఫస్ట్ ఎవరు రానిచ్చారు? అక్బరా, జహంగీరా? అలా జహంగీర్. ఇక్కడ కూడా ఫస్ట్ ఎవరు కోర్టుకు వచ్చారు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా గేవ్ పర్మిషన్ టు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు సెటిల్ అట్ మచిలీపట్నం. సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు అని కూడా అడగచ్చు, మచిలీపట్నం. ఇన్ 1611 మొహమ్మద్ కులీ కుతుబ్ షా గేవ్ పర్మిషన్ టు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు సెటిల్ అట్ మచిలీపట్నం. నేమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ షిప్ ఇస్ గ్లోబ్ అండ్ హూ ఈస్ దట్ క్యాప్టెన్ ఫర్ దట్ గ్లోబ్ ఈస్ హిప్పన్. ఫస్ట్ షిప్ టు ఎంటర్ ఆంధ్ర ఈజ్ గ్లోబ్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కోట్ తెలుగు పోయేట్ సారంగ తమ్మయ్య wrote విజయంతి విలాసం. సో విజయంతి విలాసం ఈస్ రిటర్న్ బై సారంగ తిమ్మయ్య wrote వాట్ బుక్. సో చూసారా, క్రాస్గా ఇలా స్ట్రైట్గా అడగచ్చు, ఆర్ఎల్స్ ఇలా అడగచ్చు. ఆర్ఎల్స్ సారంగ తిమ్మయ్య ఈజ్ బిలాంగ్ టు విచ్ కోర్ట్. సో లేకపోతే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కింద ఎవరెవరు ఉండేవాళ్ళు, ఏ పోయిట్స్ ఉండేవాళ్ళు అని 4-5 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి అలా. సో ఒక్క క్వశ్చన్ నుంచే మనం 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం అలా. వార్ బిట్వీన్ వెంకటపతి రాయ టు అండ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. దెర్ ఈస్ ఎ పీస్ ట్రీటీ. కృష్ణ రివర్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ బౌండరీ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆక్యుపైడ్ ఫోర్ట్ పెనుగొండ. అంటే ఆయన విక్టరీస్ ఏంటి అని. బై హిస్ కమాండర్ అమీన్ ఉల్ ముల్క్. అక్బర్ ఒక పక్క అక్బర్ ఇక్కడంతా రూల్ చేస్తున్నప్పుడు అహ్మద్ నగర్ ఇక్కడ, బీజాపూర్, గోల్కొండ. మన గోల్కొండలు ఎవరు ఆ టైంలో? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇన్ 1595 అక్బర్ సెంట్ హిస్ సన్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు అక్బర్స్ ఎవరండి? షియాస్, సున్నీస్. వీళ్ళు ఎవరండి? షియాస్. వీళ్ళేమో వీల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు, వీళ్ళేమో వీల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. అక్బర్స్ ఏమో మొఘల్స్ మేమే గ్రేట్ అని ఎక్స్పాన్షన్ చేయడానికి మనకు కొన్ని పాయింట్స్ తెలుసు అక్బర్ గురించి. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూట్రల్ సెక్యులర్ ఆయన కూడా. బట్ హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్. సో వీళ్ళ సన్ని పంపించాడు ఒకసారి. ఈవెన్ ఆయన కింద ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ అబుల్ ఫజల్ని ఒకసారి పంపించారు. సో ఇన్ 1595 అక్బర్ సెంట్ హిస్ సన్ మురద్ టు అటాక్ అహ్మద్ నగర్. ఇక్కడ అహ్మద్ నగర్ క్వీన్ చాంద్ బీబీ. అప్పుడు ఆ టైంలో చాంద్ బీబీ ఏరియాలో మొత్తం డ్రాట్స్ ఉండేది. సో చాంద్ బీబీ వాజ్ డిఫీటెడ్. మళ్ళీ ఒక ట్రీటీ సైన్ చేశారు. ఏమని? నా సుజరానిటీ ఒప్పుకోవాలి అని. చాంద్ బీబీ ఏమో ఓకే అనింది, కానీ మళ్ళీ ఆమె ఒప్పుకోలేదు. సో మళ్ళీ ఇంకోసారి 1597లో అక్బర్ సెంట్ అబుల్ ఫజల్ టు అటాక్ అహ్మద్ నగర్ క్వీన్ చాంద్ బీబీ అండ్ బ్యాటిల్ ఆఫ్ సౌపాట్. సో బ్యాటిల్ ఆఫ్ సౌపాట్, బ్యాటిల్ ఆఫ్ గాన్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 3 బ్యాటిల్స్ చూసుకున్నామండి. అగైన్ క్వీన్ వాజ్ డిఫీటెడ్. చాంద్ బీబీ ట్రై టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ గోల్కొండ. సో చూసారా ఇలా ఇంటర్లింక్ చేస్తున్నారు. అండ్ బీజాపూర్. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఈమెను ఓడించేశారు కాబట్టి, ఈమె ఓడిపోతుంది కాబట్టి షీ టుక్ బీజాపూర్ సపోర్ట్ అండ్ గోల్కొండ సపోర్ట్ అండ్ బీజాపూర్. బట్ దే గాట్ డిఫీటెడ్. అందరూ డిఫీట్ అయిపోయారు. అక్బర్ సెంట్ హిస్ డిప్లొమాటిక్ టు మసూద్ బైగ్ టు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ డిప్లొమాట్ ఎవరు? టు మొహమ్మద్ కులీ. అక్బర్ వాళ్ళ డిప్లొమాట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి సెండ్ చేశారు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా టు యాక్సెప్ట్ మొఘల్ సావరెంటీ. కుతుబ్ షా గేవ్ ద ట్రెజరీ ఆఫ్ గోల్కొండ టు మొఘల్స్. నేను కావాలంటే నా పైసలు ఇస్తాను, నా దగ్గర ఉండే ట్రెజరీ ఇస్తాను, కానీ నువ్వు గ్రేట్ అని మాత్రం నేను ఒప్పుకోనని. యాక్సెప్టింగ్ బట్ డినైడ్ యాక్సెప్టింగ్ సావరెంటీ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా డాటర్ హయత్ బక్షి బేగం మ్యారీడ్ మొహమ్మద్ కుతుబ్ షా. హీ ఈజ్ కాల్డ్ వాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క డాటర్ హయత్ బక్షి బేగం. ఆయన ఇంకా కొన్ని డేస్కి చనిపోతాడు. ఆయన తర్వాత వీళ్ళ యొక్క హస్బెండ్
మొహమ్మద్ కుతుబ్ షా విల్ కమ్ ఇన్ టు పవర్ 5th కింగ్ లాగా. సో ఇక్కడ నుంచి కుతుబ్ షా కులీ డైనాసిటీ అనేది కులీ వాళ్ళు కాదు, ఇప్పుడు నుంచి కుతుబ్ షాహీస్ లాగా. హీ ఈజ్ నాట్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, సో హీ డస్ నాట్ హ్యావ్ నేమ్ కులీ. సన్ ఇన్ లా ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ పీరియడ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెంట్, జస్ట్ ఒక నామ్కే వాస్ లాగా రూల్. ఎవరు రియల్ రూలర్ అంటే ఈమె హయత్ బక్షి బేగం. హీఈస్ గ్రేట్ డివోటీ ఆఫ్ ఇస్లాం. హీ సూఫీ గురు. ఈయన హీ ప్లేడ్ డిఫాక్టో అంటే రియల్గా ఎవరు రూల్ చేస్తున్నారు, ఇట్లుండాలి అట్లుండాలి, వాళ్ళని అపాయింట్ చేసుకో, వీళ్ళతో ట్రీటీస్ తీసుకో అని చెప్తున్నది రియల్గా ఎవరు రూల్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే హయత్ బక్షి బేగం. హీ ప్లేస్డ్ హోలీ ఖురాన్ ఆన్ ది థ్రోన్ అండ్ కంటిన్యూడ్ హిస్ రూల్. సో ఇలా అడుగుతారండి, హూ ప్లేస్డ్ హోలీ ఖురాన్ ఆన్ ది థ్రోన్ అండ్ కంటిన్యూడ్ హిస్ రూల్ అంటే మొహమ్మద్ కుతుబ్ షాహీ. హీ ఈజ్ పీస్ లవింగ్ మ్యాన్. హీ డిస్లైక్స్ వార్. హిస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మీర్ మొమిన్ అస్త్రబాది. ఈజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఇరానీ చాయ్. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. మీర్ మొమిన్ అస్త్రబాది. సో ఇరానీ చాయ్ కూడా ఇంపార్టెంటే. హయత్ బక్షి బేగం బిల్ట్ ఖైరతాబాద్ మాస్క్ ఇన్ ది మెమోరీ ఆఫ్ హర్ గురు ముల్లా అబ్దుల్ ఖాన్ మాలిక్. Important factual data, if possible write down. Hayat Bakshi Begum is also called as Masaba. She built Masab tank. Oh, why she is called as Masaba ante Masab tank. So చూసారా వీళ్ళు ఎన్ని కట్టారో, పురాణి పూల్ కట్టారు, మసబ్ ట్యాంక్ కట్టారు, హుసైన్ సాగర్. సో నంబర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్. Mir Momin Astrabadi is a poet and architecture wrote Rasalt Migbariya about weight measures. Good diplomatic relations between Golconda and Iran. Iran Sultan Shah Abbas Malik welcomed Muhammad Quli Qutub Shah as Sultan. సో ఇది జస్ట్ ఇరాన్తో మనకు బాగుండేది, గోల్కొండ అండ్ ఈజిప్ట్ రిలేషన్షిప్స్ బాగుండేది, ఈ గోల్కొండ అండ్ ఇరాన్ రిలేషన్షిప్స్ బాగుండేది. ఇది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే సమ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్ల. Zain ul Abdin, a diplomat of Shah Abbas Malik. He improved trading relationship. Hayat Bakshi Begum built a new city, Hayat Nagar. Bhagyanagar, Hayat Nagar అన్నీ వీళ్ళే కట్టారండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా died while listening to Quran. మొహమ్మద్ కులీ కుతుబ్ షా son Abdullah Qutub Shah. So he is the last ruler. Who is the last ruler of Qutub Shahi dynasty అంటే అబ్దుల్లా కులీ కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. He ascended the throne at the age of 12 and luxurious loving man, guardian of de facto ruler laga. He loved to dance. Teramati, Peramati, dancers. He built Baradari. So guest was also called as Premamati Tara. Women dancers are called as Patarakattelu. పాత్రకత్తెలు విన్నాను కానీ పాతరకత్తెలు ఓకే. ఇన్ 1636 అబ్దుల్లా కుతుబ్ షా గ్రాంటెడ్ గోల్డెన్ ఫర్మానా. సో మన హిస్టరీలో గోల్డెన్ ఫర్మానా ఎవరిచ్చారు, మ్యాగ్నా కార్టా ఆఫ్ అని సిరాజుద్దౌలా అలా ఎలా చదువుతామో ఇక్కడ కూడా అబ్దుల్లా కుతుబ్ షా గ్రాంటెడ్ గోల్డెన్ ఫర్మానా టు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఏ కుతుబ్ షాహీ డైనాసిటీ రూలర్ ఉన్నప్పుడు మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎంటర్ అయినారు అంటే మొహమ్మద్ కుతుబ్ షాహీ ఉన్నప్పుడు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు. కానీ గోల్డెన్ ఫర్మానా ఇచ్చిండేది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా బిల్ 2 highways, గోల్డెన్ విజయవాడ అండ్ మచిలీపట్నం, గోల్డెన్ అండ్ గోల్కొండ అండ్ సూరత్. సారీ గోల్డెన్ అంటున్నా, గోల్కొండ. సూరత్ ఈస్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ 17th century. షాజహాన్ ఆక్యుపైడ్. ఇది ఇప్పుడు మన సెంటర్లో ఎవరు, ఈవెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు కాంటెంపరీగా నార్త్లో ఏ రూలర్ ఉండేవాళ్ళు అలా. సో షాజహాన్ ఆక్యుపైడ్ అహ్మద్ నగర్. చూసారా మనకు కాంటెంపరీగా అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ ఫోర్ట్స్ ఉండేవి. సో షాజహాన్ ఆక్యుపైడ్ మొహమ్మద్ నగర్. లేటర్ ఫోకస్డ్ ఆన్ బీజాపూర్, గోల్కొండ. వై మొఘల్స్ నీడ్ సౌత్ అంటే బికాస్ బీజాపూర్ అండ్ గోల్కొండ ఆర్ షియా ముస్లిమ్స్. నేను చెప్పాను కదండి, వీళ్ళేమో షియాస్, వాళ్ళేమో సున్నీస్, వేరాస్ మొఘల్స్ సున్నీ ముస్లిమ్స్. అండ్ సౌత్ ఆర్ కింగ్డమ్స్ ఆర్ రిచెస్ట్ అండ్ ఈవెన్ రిచెస్ట్ కూడా మన దగ్గర రిచెస్ట్ ప్లేసెస్. మనకి టెక్స్టైల్ కోసం ఫేమస్, మనం మెటీరియల్స్ కోసం ఫేమస్, ఈవెన్ మినరల్స్, గోల్డ్, డైమండ్ అన్నీ బాగా దొరికేది.
డెక్కన్ గవర్నర్ వాస్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ అప్పట్లో అగ్రెసివ్, ఆయనకి ఇవన్నీ నచ్చేవి కూడా కాదు. అండ్ హీ వాంట్ టు రూల్ ఎంటైర్ అలంగీర్ అని ఫేమస్, ఆయనకు ఒక వర్డ్ కూడా ఉంది బిరద్దులాగా. సో హీ వాంట్ టు బీ ద కాన్కరర్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ అన్నట్టు. ఔరంగజేబ్ డిఫీటెడ్ బీజాపూర్ అండ్ గోల్కొండ. షాజహాన్ సన్స్ దారా షికో ఔరంగజేబ్ ఆయన షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. ఇన్ 1650 షాజహాన్, ఔరంగజేబ్ అండ్ కమాండర్ అబ్బాస్ లతీఫ్ అటాక్డ్ గోల్కొండ అండ్ డిఫీటెడ్ అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షాని డిఫీట్ చేసేసాను, కానీ ఆయన మాత్రం కంప్లీట్గా ఒప్పుకోలేదు. ట్రీటీ బిట్వీన్ గోల్కొండ అండ్ మొఘల్స్ కాల్డ్ ఇన్కియాద్ నామా. సో గుర్తుపెట్టుకొని, ఇంకియాద్ నామా ఇస్ ఎ ట్రీటీ బిట్వీన్ బోత్ మొఘల్స్ అండ్ గోల్కొండ యాజ్ యాక్సెప్టెడ్ సావరెంటీ ఆఫ్ మొఘల్స్. సో సావరెంటీ ఆఫ్ మొఘల్స్ యాక్సెప్ట్ చేసినట్టు. దే షెల్ ప్లే 2.5 lakhs గోల్డ్ పన్నాస్ ఎవ్రీ ఇయర్ టు మొఘల్స్. కుత్బా అంటే, కుత్బా అనేది వీళ్ళు ముస్లిమ్స్ యొక్క మాస్క్లో ఉంటుందండి. అక్కడ టు బీ రెడ్ ఆన్ ది నేమ్ ఆఫ్ షాజహాన్. స్పెషల్ ప్రేయర్స్ ఆన్ ఫ్రైడే ఇన్ మాస్క్ రెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సుల్తాన్. మీర్ జుమ్లా ఈజ్ అ పొజిషన్ అండి, అదొక పొజిషన్. మనం మీర్ జుమ్లా అంటే పేరు అనుకోండి, ఫైనాన్స్ మినిస్టర్ లాగా. మొహమ్మద్ సయ్యద్ గేవ్ కోహినూర్ డైమండ్ టు షాజహాన్. చూసారా, ఒక్కసారి వాళ్ళ సావరెంటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళకి మనీ ఇవ్వడం, మీ పేరు పాడతాం అదేంటి మాస్క్లో, అండ్ మీకు మేము మా కోహినూర్ డైమండ్ కూడా ఇచ్చేస్తున్నాం అలా. నౌ కుతుబ్ షాహీస్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. సో వాళ్ళ కింద ఉండేవాళ్ళు. కుతుబ్ షాహీ కింగ్డమ్ వెంట్ ఇంటూ ఎకనామిక్ క్రైసిస్. అబ్దుల్లా కుతుబ్ షా అటాక్డ్ కోరమండల్ కోస్ట్, కర్ణాటిక్ కింగ్డమ్ రూల్డ్ బై. అప్పుడు ఆయన ఇంకా వాళ్ళతో అంటే 24 గంటలు 365 days మొఘల్స్ కిందేం ఉండరు కదా. సో వాళ్ళ సుజరానిటీ యాక్సెప్ట్ చేసి ఈయన పని ఈయన చేసుకునేవాడు. సో ఈ వుడ్ హ్యావ్ వార్స్ విత్ డిఫరెంట్ పక్కన ఉండే కింగ్డమ్స్. ఇన్ దిస్ వార్ అబ్దుల్లా క్యూస్ డిఫీటెడ్ విజయ్ రాఘవ అండ్ లూటెడ్ టెంపుల్స్. ఆ టెంపుల్ని లూట్ చేసి అక్కడ ఉండే మనీ అంతా, ఫ్రమ్ దట్ హీ గేవ్ 1 crore కాంపెన్సేషన్ టు మొఘల్స్. అండ్ అబ్దుల్లా గేవ్ హిస్ డాటర్ టు ఔరంగజేబ్ అండ్ గాట్ మ్యారీడ్. దిస్ అటాక్ అండ్ లూటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సెట్ టు ఔరంగజేబ్ బై మొహమ్మద్ సయీద్. ఆయన తర్వాత ఇంకా ఆస్థానానికి ఎవరు వచ్చారంటే మొహమ్మద్ హసన్ తనీషా, లాస్ట్ సుల్తాన్, ఇంపార్టెంట్ సుల్తాన్ అండ్ ఇన్నోసెంట్. హీఈస్ ఎ సూఫీ మ్యాన్. హీ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ అబ్దుల్లా. He is the most secular sultan. He recruited more Hindu officers in his administration. So secular nature. 2 important officers ఎవరు అంటే అక్కన్న అండ్ మాదన్న. అక్కన్న అండ్ మాదన్న ఆఫీసర్స్ ఆఫ్ ఎవరు అంటే అబ్దుల్ హసన్ తనీషా. అక్కన్న ఈజ్ కాల్డ్ ఎస్ సూర్ లష్కర్ అంటే ఎవరు అంటే ఆర్మీ చీఫ్. మాదన్న ఎవరు అంటే మీర్ జుమ్లా అంటే ఫైనాన్స్ మినిస్టర్. అక్కన్న అండ్ మాదన్న నెఫ్యూ కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న ఎందుకంటే మనకు భక్త రామదాస్ మూవీ కూడా చూసింటాం. ఆయన హిస్ తహసీల్దార్ ఆఫ్ పలవాంచే. అంటే వీళ్ళకున్న ప్రావిన్సెస్లో ఆయన ఒక తహసీల్దార్. ఈయన మనీని మిస్యూజ్ చేసి టెంపుల్ కట్టినాడు, అందుకే ఆయనకి 12 ఏళ్ళు జైలు శిక్ష కూడా వేస్తారు. అక్కన్న అండ్ మాదన్న ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ తనీషా అండ్ శివాజీ. ఇప్పుడు తనీషా శివాజీ ఫ్రెండ్స్ అయిపోయి ఔరంగజేబ్ని చంపాలనుకుంటారు. వీళ్ళిద్దరూ ఔరంగజేబ్ని అగెన్స్ట్గా వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే శివాజీ తాన్షిన్ని మోసం చేస్తాడు. సో ఇద్దరు ఓడిపోతారు. ఔరంగజేబ్ పెద్ద లీడర్ లాగా నిలుస్తారు. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. తర్వాత ఇంక ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి రూల్ చేస్తుంది. మాదన్న ప్లాన్ ఈజ్ టు కంబైన్ బోత్ మరాఠాస్ అండ్ గోల్కొండ. ఎస్, శివాజీ వాజ్ వెల్కమ్డ్ బై తనీష్. దే వాంటెడ్ టు డిఫీట్ ఎవ్రీ కింగ్డమ్ అండ్ రూల్ ఇండియా. ఫర్ ఎవ్రీ వార్ శివాజీ ఏమని అడిగారు, మీరు ఒకవేళ గొడవకి వెళ్తే అక్కడ 300 coins నాకు ఇవ్వాలి, అండ్ వెల్త్ లూటెడ్ బై దెమ్ ఈస్ టు బి షేర్డ్ 50:50. దే స్టార్టెడ్ అటాకింగ్ స్మాల్ కింగ్డమ్స్ ఆఫ్ తమిళనాడు, బట్ లూటెడ్ వెల్త్ ఈస్ నాట్ గివెన్ టు తనీష్. శివాజీ చీటెడ్ తనీషా. బిఫోర్ దిస్ ఔరంగజేబ్ వన్స్ వాంట్ తనీషా నాట్ టు బికమ్ ఫ్రెండ్లీ విత్ శివాజీ. ఆల్రెడీ ఔరంగజేబ్కి శివాజీకి అస్సలు పడదు, అలాంటిది నువ్వు వాళ్ళతోనే వెళ్ళి ఫ్రెండ్స్ అయ్యావు. Now Tanish stopped paying 2.5 lakhs to Mughals. Aurangzeb attacked Golconda, but it was very difficult to enter Golconda. One of the officer of Tanish, Abdullah Panini, took bribe from Aurangzeb. So ఇలాంటి బ్యాక్ స్టాపింగ్ ఎవరు చేశారు అని కూడా అడగచ్చు. అబ్దుల్లా పానీ ఎక్కువైపోయి, వాటర్ ఎక్కువైపోయి, హీ టుక్ బ్రైబ్ ఫ్రమ్ ఔరంగజేబ్ అండ్ ఓపెన్ ది 8th gate ఆఫ్ ఫతే గేట్. ఈ 8th gate ఎవరు కట్టారండి?
Ibrahim Kuli Qutub Shah. Golconda occupied by Tanish got caught and he was put in Daulatabad jail. He was imprisoned for 8 years. సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇన్ దిస్ వార్ మద్దన్న వాజ్ బ్రూటల్లీ కిల్డ్. థానీష్ అండ్ శివాజీ హ్యాడ్ a deal to attack Jingni. This is not important. The man who gave strict resistance to Aurangzeb, Abdul Razak Lauria, loyal officer of Tanish, and he lost his life. అబ్దుల్ రజాక్ ఈవెన్ చనిపోయే ముందు కూడా ఏమన్నాడు అంటే, మై లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ టు తనీషా. బై లుకింగ్ అట్ హిస్ గ్రేట్ స్కిల్స్ ఔరంగజేబ్ గేవ్ టైటిల్ టు షేక్ ముబారక్. సో ఇలా అడుగుతారండి, షేక్ ముబారక్ ఈజ్ టైటిల్, ఎవరికి టైటిల్ అని, ఇట్ ఈజ్ ఫర్ కింగా లేకపోతే ఆయన కింద ఉన్న పర్సన్ కానీ. ఇన్ 1687 గోల్కొండ టర్న్ యాజ్ 21st సుభాష్. మనకు తెలుసు కదండి, మొఘల్స్ కింద ఉన్న ప్రావిన్సెస్ ఏంటి అంటే సుభాష్ అని అనేవాళ్ళు. సో వాట్ ఈస్ ద 21st సుబా అంటే ఇట్ ఈస్ గోల్కొండ. ఇన్ 1687 గోల్కొండ ఇస్ రూల్డ్ బై మొఘల్స్. ఇన్ 1724 హైదరాబాద్ ఇస్ రూల్డ్ బై అసఫ్ జాహీస్. సో అర్థమైందా? దీని తర్వాత విల్ స్టడీ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో లాస్ట్ టైం ఒక స్మాల్ రివిజన్ లాగా. సో పాయింట్స్ ఏంటండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ అంటే గోల్కొండ, వాళ్ళు షియాసా సున్నీసా, పర్షియన్స్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్, సుల్తాన్ కులీ ఈజ్ ద ఫౌండర్, సుల్తాన్ తర్వాత ఎవరెవరు వచ్చారు అంటే సైమా, అండ్ మధ్యలో ఒక పర్సన్ జంషద్ కులీ. సో టోటల్ 1 2 3 4 5 6 7 రూలర్స్. బ్యాక్గ్రౌండ్, ఇరాన్ నుంచి ఎలా వచ్చారు, తర్వాత బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా కింగ్ అయ్యారు. దాని తర్వాత సుల్తాన్ కులీ, ఆయన ఏ బ్యాటిల్స్లో ఫైట్ చేశాడు, ఆయనకి ఎంతమంది కొడుకులు ఉండేవాళ్ళు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు. జంషద్ కులీ ఎందుకు చనిపోయాడు, టీబీ వల్ల చనిపోయారు. వాళ్ళ తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, గోల్డెన్ ఏజ్ ఆఫ్ గోల్కొండ, ఆయన ఏ బ్యాటిల్లో ఉన్నాడు, తల్లికోట బ్యాటిల్లో ఎందుకున్నాడు, ఆయన వైఫ్ ఎవరు, భగీరథి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చి వాళ్ళ కొడుకు. ఇంకా ఏమేమి బిల్డ్ చేశారు, హుస్సేన్ సాగర్, అండ్ హీస్ చేసర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్, సెకండ్ ఈజిప్ట్ అని కూడా ఎందుకంటారో చదువుకున్నాం. గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇస్ గోల్కొండ ఫోర్ట్, దాంతో 8th దర్వాజా, ఇబ్రహీంపట్నం. దాని తర్వాత వాట్ వి రెడ్, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆర్కిటెక్చర్ ఏమేమి కట్టారు. కుయ్యత్ కులీ సూఫీ సాంగ్, ఆయన పెన్ను మనీ అని ఒక పెన్ను. దౌలతుల్ షిఫ్ హాస్పిటల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. చార్మినార్. అండ్ ఫైనల్లీ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు అక్బర్ ఎలా వచ్చి సావరెంటీ తెలియజేయాలనుకున్నాడు, బట్ హీ డిడ్ నాట్ యాక్సెప్ట్. తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగాయి. ఆయన తర్వాత అండ్ లాస్ట్ అబ్దుల్లా కుతుబ్ షాహీ తర్వాత వీ హ్యావ్ తాన్సిన్, రైట్. తాన్సిన్ తర్వాత ఎండ్ ఆఫ్ ది కుతుబ్ షాహీ డైనాసిటీ. దిస్ ఈజ్ వాట్ వి రెడ్. అండ్ నెక్స్ట్ పార్ట్లో పొలిటికల్ హిస్టరీ, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూద్దాం. థ్యాంక్ యూ.